హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని మేము ఎందుకు వచ్చాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం వరి పంట ఎలా వస్తుందో మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక పంట చేతికి వచ్చేస్తుంది కదా, మొన్న ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఒక పంట మనకు వచ్చేసింది. దాన్ని తొలకరి అంటారు. తొలకరి అయిపోయింది. నెక్స్ట్ దాల్వా కోసం మనం పొలం ఎలా రెడీ చేసుకోవాలి అవన్నీ మీకు వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ పంట అయిపోయిన తర్వాత గడ్డి మోళ్ళు అన్నీ మిగిలిపోతాయి కదా, దాన్ని మొత్తం అగ్గి వేసి అంటించేస్తారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పంట కోసం నేల సిద్ధం చేసుకోవాలి కదా, దానికి దమ్ము చేస్తారు. దమ్ము చేసి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తారు మట్టిని. ఆ దమ్ము ద్వారా అలా సెట్ అయిపోద్ది. తర్వాత మనం విత్తనాలు వేసుకోవాలి. విత్తనాలన్నీ అలా అలా చల్లితే బాగా రావు కదా, అన్నీ ఒక చోట వేస్తారు. ఒక చోట వేసి ఆకుమడిలా ఇలా రెడీ చేస్తారు. ఇలా రెడీ చేసి ఆకుమడి బాగా వచ్చిన తర్వాత, అదే బాగా మొక్కలు వచ్చిన తర్వాత ఆ మొక్కల్ని తీసుకొని ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చుకుంటా మనం అందంగా వరి పైరుని అమర్చుతారు. దాన్నే వరి నాట్లు అని కూడా అంటారు. ఆ మట్టిలో ఏముంటాయో తెలీదు, ఏ గాజు పెంకులు ఉంటాయో తెలీదు. కానీ రైతులు ఎంత కష్టపడి ఇలా పంటని స్టార్ట్ చేసి అందంగా ఆకుమడి వచ్చింది. దీనికి మళ్ళీ వరి నాట్లు వేయాలి. ఆ వరి నాట్లు వేసినప్పుడన్నా వర్షాలు కానీ వస్తే అవన్నీ పాడైపోతాయి. సో మళ్ళీ ఆకుమడి అంతా పోతుంది. సో ఎంతో జాగ్రత్తగా చేయాలి. మీకు ఏం చెప్పదలిచానంటే, రైతులను అందరూ గౌరవించండి. రైతు బిడ్డని అని చెప్పుకోవడానికి ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ కష్టం ఎవ్వరికీ వద్దు. నేను వాళ్ళ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. మళ్ళీ అందరూ గొప్పని, రైతే గొప్పని నేను చెప్పట్లేదు. కాకపోతే రైతుకి గుర్తింపు ఇవ్వండి. ఎందుకంటే ఎంతో కష్టపడి పండించి దానికి మళ్ళీ రేట్ ఉండదు, వాల్యూ ఉండదు. సో మీ అందరికీ చిన్న విషయం షేర్ చేద్దామని వచ్చాను. కొన్ని రోజుల తర్వాత వరి ఉండేది అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉంది. సో వ్యవసాయాన్ని అందరూ ఇష్టపడండి. ప్రజెంట్ కొన్ని టెక్నిక్స్ సాఫ్ట్వేర్లో డెవలప్ చేయడం కాదు, వ్యవసాయాన్ని కూడా డెవలప్ చేసే టెక్నిక్స్ అన్నీ సృష్టించి జనరేషన్కి ఫుడ్ షార్టేజ్ రాకుండా మనమే చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత సేవ్ చేస్తే ఫుడ్ నెక్స్ట్ జనరేషన్స్ అంత హ్యాపీగా ఉంటారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.